శాంతను సత్యవతి పెళ్లి చేసుకుని చాలా హ్యాపీగా ఉన్నారు. పెళ్ళైన కొన్ని రోజులకి వాళ్ళకి 2 పిల్లలు పుట్టారు. చిత్రాంగదుడు, విచిత్ర వీర్యుడు. ఈ పిల్లలు పుట్టిన కొన్ని రోజులకి శాంతనుడు చనిపోయాడు అనమాట. కొన్ని సంవత్సరాల తర్వాత చిత్రాంగదుడిని యువరాజుడి పొజిషన్ లో కూర్చోబెట్టారనమాట. చిత్రాంగదుడు చాలా గొప్ప వీరుడు, కానీ అతను అందరికంటే గొప్పని, ఏ దేవుడైనా అసురుడైనా నా ముందు ఓడిపోవాల్సిందే అని అందరి మాటల్ని తిరస్కరించి మాట్లాడేవాడు. ఇదే పేరున్న గంధర్వరాజు ఈ విషయమంతా తెలిసి చిత్రాంగదుడి దగ్గరికి వచ్చి ఏమన్నాడంటే, నేను ఒక మహావీరుణ్ణి, నువ్వు ఒక నార్మల్ సాధారణ హ్యూమన్ బీయింగ్ వి, నువ్వు నా పేరు పెట్టుకోవాలంటే ఒక అర్హత ఉండాలి. ఇలా ఎవరు పడితే వాళ్ళు నా పేరు పెట్టుకోవడం నాకు ఇష్టం లేదు. నువ్వు ఆ అర్హత పొందాలంటే నాతో యుద్ధం చేసి గెలువు అని ఛాలెంజ్ చేశాడు. అలా వాళ్ళిద్దరూ పేరు కోసం చాలా పెద్ద యుద్ధం చేసుకున్నారు. ఒక 3 ఏళ్లు సాగింది ఈ యుద్ధం. మొత్తానికి గాంధర్వరాజైన చిత్రాంగదుడు హస్తినాపురపు చిత్రాంగదుడిని చంపేశాడనమాట. కష్టపడి ట్రైన్ చేసి కొడుకులాగా పెంచుకున్న చిత్రాంగదుడు చనిపోయాడని, అలాగే హస్తినాపురపు త్రోన్ ఏదైతే ఉంటుందో అది సేఫ్ గా ఉందనుకుంటే మళ్ళీ ఖాళీ అయిందని ఎక్కి ఏడ్చాడు భీష్ముడు. కార్యక్రమాలు అయిపోయిన తర్వాత విచిత్ర వీరుడిని యువరాజుని చేసి అతన్ని ట్రైన్ చేయడం స్టార్ట్ చేశాడు అనమాట భీష్ముడు.